కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లిన పాండవుల్ని శపించడానికి సిద్ధమైన గాంధారి మనస్సు గ్రహించిన వ్యాసుడు మనోవేగంతో అక్కడికి వెళ్ళాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 18 రోజులు దుర్యోధనుడు ప్రతిరోజు తన తల్లి గాంధారి దగ్గరికి వచ్చి విజయం దక్కేలా ఆశీర్వదించమని గాంధారీదేవి పాదాలకు నమస్కరించేవాడు. యతో ధర్మస్ తతో జయః అంటే ధర్మం ఎటువైపు ఉంటుందో గెలుపు అటువైపే ఉంటుందని గాంధారి దుర్యోధనుణ్ణి ఆశీర్వదించి యుద్ధానికి పంపించిన విషయాన్ని వ్యాసుడు గాంధారికి గుర్తు చేశాడు. ఇంతమంది చావుకు కారణమైన యుధిష్ఠరుడు ఎక్కడా అని ప్రశ్నించిన వెంటనే ధర్మరాజు వణికిపోతూ ఆమె పాదాలపై పడి తనని క్షమించమన్నాడు. తన కళ్ళగంతల మధ్య నుండి తన పాదాలపై పడ్డ ధర్మరాజు వేళ్ళని చూసిన వెంటనే గాంధారీదేవి శాంతించినప్పటికీ ధర్మరాజు గోళ్ళు నల్లగా మారిపోయాయి. అది చూసి భయపడిన అర్జునుడు వణికిపోతూ శ్రీకృష్ణుడి వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. జై శ్రీకృష్ణ.